హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. సో ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత భార్య బాధిత భర్తల స్టోరీగా ఒక యూనివర్సల్ పాయింట్ తీసుకున్నారు. అంటే చాలామంది కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. సో అలాంటి ఒక చక్కటి పాయింట్ విత్ గుడ్ ఎంటర్టైన్మెంట్, విత్ గుడ్ కాంటెంట్ అండ్ ఆబ్వియస్లీ ఎనర్జెటిక్ టీమ్ నాతో పాటు ఉన్నారు. సో ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పురుషః. సో ఈ పురుషః కథ ఏంటి, వీళ్ళ బాధ ఏంటి తెలుసుకుందాం. రైట్ నౌ నాతో పాటు టీం ఉన్నారు. లెట్స్ టాక్. హలో నమస్తే. హలో హలో హాయ్. ఇక్కడేమో చక్కగా అందరూ చాలా బ్రైట్గా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు, కానీ అక్కడేమో ఫ్రస్ట్రేషన్, అసలు యూనివర్సల్ ఫ్రస్ట్రేషన్ చూపించినట్టు అనిపించింది. సో అలాంటి స్టోరీస్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుందా? న్యాచురల్గా పర్ఫార్మెన్స్ వచ్చేస్తుందేమో. వాట్ యు సే? ఏం చెప్తారు కసిరెడ్డి గారు? మీరే చెప్పాలి. నాకు ఇంకా అవలా ఇంకా అవ్వలేదు. అవ్వకపోయినా పర్లా, బట్ అవ్వని వాళ్ళు కూడా అలాంటి ఒక కాంటెంట్ కి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అలాగా అంటే చుట్టుపక్కన ఒకవేళ మన ఇప్పుడు మాతో పాటు చదువుకున్న గర్ల్స్కి తొందరగా పెళ్లి చేసేస్తారు కదా, వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే బాయ్స్ చేసేస్తే బావ రారా అంటే అయిపోయింది, అది ఫ్రీడమ్ పోయింది. కావాలంటే షష్టిపూర్తి తర్వాత వస్తానంటారు. ఓకే. సో చెప్పాలి మీరు, అంటే ఎందుకు ఎక్కువ మంది ఇలాంటి ఒక కాంటెంట్ కి బాగా కనెక్ట్, మీరు కూడా బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా సప్తగిరి గారు. నాకు పెళ్లి కాలేదు బట్ అలా కాదు కానీ ఇప్పుడు ఆల్వేస్ ఇది జనరేషన్ మరొకటి పెళ్లి జరుగుతూనే ఉంటాయి. సో పాస్ట్ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ ఇన్స్పిరేషన్. సో ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఇళ్ళలో జరిగిన గొడవ అవన్నీ మనకు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయి. సో వాటిని మళ్ళీ స్క్రీన్ పైన చూసినప్పుడు కొన్ని ఫ్రెష్ గొడవలు పెట్టారు. అంటే గొడవలు కూడా గొడవల్లో కూడా ఫ్రెష్ గొడవలా? గొడవలు అప్డేట్ అవుతున్నాయి. మనుషుల కోసం, మైదా కోసం, పక్కుల కోసం, వీటి కోసం కాదు. అది అయిపోయింది. సెన్సిబుల్ గొడవలు అంటారా? అంటే కొంచెం జనరేషన్ అప్డేట్ అవుతుంది కాబట్టి గొడవలు కూడా అప్డేట్ అవుతుంది. గొడవలు కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే, అంటే ఏంటి ఆ సెన్సిబుల్ గొడవలు చెప్తారా మీరు పవన్ గారు? నెక్సెస్ మన ఇదంటే నాదని, నాదని, ఇప్పుడు సగం నాదని. ఓకే. సో అంటే ఇప్పుడు మీరే చెప్పారు జనరేషన్ టు జనరేషన్స్ మనం ఇలాంటి కథలు వింటూ వస్తున్నాము. బట్ సెన్సిబుల్ గొడవలతో పాటు వాట్ మేక్స్ పురుషః డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మూవీస్? మీరు చూసి చెప్పాలి. అది డెఫినెట్లీ మేము చూస్తాం. సో ఐ థింక్ అందరూ ఇప్పటి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరూ ముందు ఆల్రెడీ ఇలాంటివి వచ్చాయి కదా, దీంట్లో కొత్తది ఏంటి అంటే లవ్ స్టోరీ. ఆఫ్ కోర్స్ అది చాలా కొత్తగా నరేట్ చేశారు మా డైరెక్టర్ సార్, అండ్ తెలియకుండానే కొత్త ప్రపంచానికి మీకు తీసుకెళ్ళబోతున్నాం. వీరు సార్ అంత బాగా డిజైన్ చేశారు ఆ ప్రపంచాన్ని. సో ఈవెన్ దో ఇట్స్ ద సేమ్ స్టోరీ లైన్ బట్ ఇన్ అ డిఫరెంట్, ఈ జనరేషన్ కావాల్సిన, ఈ జనరేషన్ యూత్కి ఆర్ టీన్కి ఎలా అయితే కావాలో వాళ్ళు అంత బాగా ఎంటర్టైన్ అవుతారు. సో అలా చెప్తూ టీనేజ్ వాళ్ళు మా మూవీ ఎంజాయ్ చేస్తారు, యంగ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మేము అందరినీ కవర్ చేయాలనుకున్నాం, సో అందుకే ఈ సినిమా తీయడం జరిగింది. సో దట్స్ నెక్స్ట్ డిఫరెన్స్. దెయ్యాలను కూడా పంపించామంటే దెయ్యాలు కూడా చూసి బాగా ఎంటర్టైన్ అవుతాయి. నా ఉంది కాబట్టి హారర్ కూడా ఉందా? నేను ఉన్నాగా. ఎస్ పవన్ గారు, మీరు చెప్పాలంటే సప్తగిరి గారు అండ్ అలాగే కసిరెడ్డి గారు వాళ్ళ కామెడీ టైమింగ్స్ కావచ్చు, ఆబ్వియస్లీ పవర్ హౌస్ ఆఫ్ కామెడీ అనే చెప్పాలి. సో ఎట్లా ఆ కామెడీ టైమింగ్స్ ఇలా మ్యాచ్ చేశారు అంటే చాలా టఫ్ అనిపించిందా? లైక్ వాట్ వాజ్ ద ప్రెప్ యూ డిడ్? అంటే టఫ్ అంటే ఏమనిపించలేదు. అంటే వీళ్ళు నాకు అంత ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి దాన్ని ఎక్కడ నాకు టఫ్ సిచ్యువేషన్ తీసుకురాలేదు. అంటే నాకున్న అదృష్టం ఏంటంటే అందరూ వీళ్ళని స్క్రీన్ మీద చూస్తారు, నేను వీళ్ళ కామెడీ టైమింగ్ అదంతా నీకు లైవ్లో కూడా చూసాను. సో ఎలా సపోర్ట్ చేశారు మీకు? బ్రదర్స్ ఒక మాటలో బ్రదర్స్ అనే చెప్పచ్చు. సొంత తమ్ముడు చేసినట్టు చేశారు, బాగా చేశారు. వండర్ఫుల్ అండి. అంటే అసలు అనిపించట్లేదు, అంటే కొత్తదనం అనే ఫీలింగే క్రియేట్ చేయలేదు అసలు. అసలు చేయలేదు. వండర్ఫుల్. సో నాకు జస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్పండి. లైక్ ఎందుకు వైఫ్స్ అంటే ఇక్కడ డివైడ్ చేసేద్దాం. ఆల్రెడీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్ చూపించారు విత్ డ్రెస్ కోడ్. అసలు ఆ డ్రెస్ కోడ్ తో సహా ఆ ఫ్రస్ట్రేషన్ ని బయటకు చూపించున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రెస్ కోడ్ ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి, ఎందుకు అట్లాగా డ్రెస్ కోడ్ తో సహా మాకు ప్రెజెంట్ చేయాల్సి వచ్చింది? డ్రెస్ కోడ్ వేసుకొని దెబ్బలు తిన్నారు అంతే. సో ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు కానీ ఫైనల్ గా దెబ్బలు తినడమే అంతే. ఓకే. సో ఒక 5 పాయింట్స్ చెప్పండి. లైక్ వై మ్యారేజ్ అంటే ఇంత ట్రబుల్
అని అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. వై 5 పాయింట్స్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి 6 మంది ఉన్నాం కాబట్టి 6 2 8 చెప్తాం. చెప్పాలి ఫ్రీ. ఫస్ట్ నువ్వు 2 చెప్పా. ప్లీజ్ స్టార్ట్ చేయండి. 6 2 12 చెప్తాం. 6 2 8 అంటారు. అంటే ఎందుకు వైఫ్ ని ఒక గయ్యాల్లా చూస్తారు? ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ బాయ్స్ చెప్తే బాగుంటుంది. అంటే వీళ్ళు దెబ్బలు తిన్నారు అందుకే చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఇంకా లేదంటే బయట ఉన్న దెయ్యాలు ఎందుకు చూస్తున్నారు? వారి పెట్టే థాట్స్ అలా ఉంటుంది. ఆవిడ దయ్యాలని లేదు, ఒక దయ్యాలు. దయ్యాలనే అన్నా. రెండు అన్నా. యా చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ గా వెరీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ లా చెప్తున్నారు కదా, ప్లీజ్ చెప్తారా? ఏదంటే దేనికి సంబంధించింది? వైఫ్ ని ఎందుకు అలాగా గయ్యాలిలా దయ్యంలా చూస్తూ ఉంటారు? వైఫ్ ని దయ్యాలా చూస్తుంటామనే. గయ్యాలు అంటే మన నెలకు పెళ్లి జరగదు, జరిగే జీవితంతో ఒక పెళ్ళే కాబట్టి చూసి చూసి బోరు కొట్టేసి ఉంటుంది. మనం ఏం చెప్పినా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పినా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలాగని మన సంస్కృతి సంప్రదాయాలు మనం పక్కన పెట్టలేము, అడ్జస్ట్ చేసి పెద్దకంటే. కాబట్టి ఆ సంసారంలో గొడవలు అనేవి చాలా క్యూట్గా ఉంటాయి. ఇందులో మాకు కొంచెం హార్ష్గా ఉన్నాయి, అంతే మ్యాటర్. కొంచెం కాదు, చాలా హార్ష్. ఎంత ఎక్కువ గొడవ పడితే అంత ప్రేమ ఉన్నట్టు. అది అది కసిరెడ్డి మీకు కరెక్ట్ సరిపోయాడు, పట్టుకోండి. మీరేం చెప్తారు పవన్ గారు? అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎక్స్పీరియన్స్ ఎవరు అవ్వలేదు బేసిక్ గా, ఇక్కడ ఎవరు అవ్వలేదని నా ఫీలింగ్. సో బట్ అంటే వీళ్ళందరూ వినుంటారు. గర్ల్ ఫ్రెండ్ షార్ట్స్ అంతా అవే ఉన్నాయి కదండి, షార్ట్స్ లో. అంటే గర్ల్ ఫ్రెండ్ వేరు, వైఫ్ వేరు. గర్ల్ ఫ్రెండ్ అప్పటి వరకు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే వైఫ్ అయితే చుక్కలు చూపిస్తుంది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే వైఫ్ అవుతుందో అప్పుడు చుక్కలు చూపిస్తుంది, అప్పుడు బాగానే వైఫ్ ఉంటుంది. అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయేమో మీ బాయ్స్ కి పూర్తి రైట్స్ వచ్చేస్తాయి కదా. ఉన్న వరకు బాగా మాట వింటారు, చాలా వండర్ఫుల్ గా. పెళ్ళి అవ్వగానే ఇంకంతే, ఇంకా ప్రపంచం మారిపోతుంది అనమాట. అన్ని అబద్ధాలు అన్న బేసిక్ గా పెళ్ళైన తర్వాత కదా అనేది, అరే ఇంట్లో ఇంకా లేదు పెళ్ళైన తర్వాత కదా అనేది, ఇంకా ఎక్కడ చేంజ్ అవుతున్నారు అందరూ? చేంజ్ అవుతారు, పెళ్ళయ్యాక చేంజ్. గ్రాంటెడ్ గా తీసుకుంటారు, ఇప్పుడు నా పిల్లమే కదా ఉంటదిలే అని తీసేసుకుంటారు. అవునా కదా? అలా ఏం నిజమే కాదు. కదా? అంతే నిజం, అలా ఏం కాదు, అంతే నిజం. నిజమే, నా మొగుడే కదా, ఇంట్లో కూర్చో బయటకు వెళ్తే కాళ్ళు ఎరగొడతా, చాలు తిరిగింది. సాయంకాలం కొంపకు రావాల్సింది, అంతే. తప్పించుకోలేవు. తప్పించుకుంటే కోట్లు ఉన్నాయి. 6 వరకు బాధ్యత, 6 తర్వాత అంటే బానిస. ఇంటికి రమ్మండమే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది మీ బాయ్స్ కి, లేకపోతే అన్ని ఓకే? ఇంటికి త్వరగా రమ్మడమే ప్రాబ్లం అయితే? ఏమండి మనం వయసు కూడా ఒక చోట టైం ట్రావెల్ చేసినట్లు ఒక 18, 19, 20, 22లో ఆగిపోతే ఆ ప్రేమ ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే అప్పుడు ఎనర్జీ వేరు, ఊపు ఉత్సాహం వేరు, అప్పుడు వేరు. వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు మారుతాయి, బాధ్యతలు పెరిగితే ఇవన్నీ పెరుగుతాయి కదండి. తమాషకుందా మీకు? నాకు అర్థం కాదు. మీకు మీరు చెప్పినట్టు వినాలా మేము? ఏంట్రా చెప్పండి రా మీరు కమాండ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలో కూడా, నాకు అర్థం కాదు. వాళ్ళు ఆయన డైరెక్ట్ ఆయన వాళ్ళకి చెప్పి మేము ఇక్కడ మీరు చెప్పింది ఏం మాకేం అర్థం కావట్లే. ఒక డెమో వేసుకున్నారైతే చెప్పు రాకండి. నిజమే అన్న, అంటే కొంచెం బోన్ చేసాం, కొంచెం ఎనర్జీ ఉంది, అందుకని కొంచెం ఎనర్జీలా లేదు ఇది. ఒక డెమో ఇచ్చినట్టుంది మాకు. ఓకే, సో ఓవరాల్ గా మిమ్మల్ని త్వరగా ఇంటికి రమ్మడమే పెద్ద ప్రాబ్లం అని అది అర్థమవుతుంది. మీరు అనుకుంటున్నారు. మీరు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు అన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళట్లా పక్కింటికో పై ఇంటికో ఈ పక్కింటికి వెళ్దాం అనుకుంటున్నాడు. మీరేంటి ఇంటికి రమ్మంటున్నారు? ఓకే, సో ఒక హెల్దీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి, రిలేషన్షిప్ కాదు ఒక మంచి మ్యారేజ్ ని మెయింటైన్ చేయాలంటే అసలు ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి భర్తలో అయినా భార్యలో అయినా? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. భర్త మాట వింటే చాలు, భార్యది చేసినా చేయకపోయినా సెకండరీ, మాట వినాలి ఫస్ట్. వింటే సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. అంటే అంతే. నేనేం కామెంట్ అంతే. మీరేం చెప్తారు? ఎస్ ఎస్ అనరా, ఏం చెప్పారు? ఏం చెప్పారు అన్నారా? ఏం చెప్పారు అన్నారా? హస్బెండ్ మాట వినాలి, వింటే చాలు. కరెక్ట్. చేయడం చేయకపోవడం అది సెకండరీ, చెయ్యరు ఎలాగో, వింటే వింటే చాలు. విన్నట్టు నటించిన సార్, అదే ప్రేమ ఉన్నట్టు నటించాలి, చెప్పారు ఆయన. విన్నట్టు నటించాలి. అదే రెండు. చాలు. అది చేస్తారా చేయరా పక్కన పెడితే వింటే చాలు. మన అరిచింది, మన ఫ్రస్ట్రేషన్, మన ప్రేమ ఏదైనా రిసీవ్ చేసుకుంటే చాలు, సగం ప్రాబ్లమ్స్ అక్కడ క్లియర్ అయిపోతాయి అని అనిపిస్తుంది. అదే రిసీవ్ అదే నేను చెప్పడం ఏంటంటే నటిస్తే చాలంటాను నేను. ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేదే అది కదా. కాదు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా చెప్తా అండి. ఇప్పుడు ఇష్టం లేకపోయినా నువ్వు అంటే ఇష్టం అని చెప్పావు అనుకో, రోజుకోసారి అమ్మ పోనివ్వ అంటారు. నువ్వు చేసిన ఫుడ్ బాగాలేకపోయినా బాగుందని చెప్పావు అనుకో, బాగుంది అంటారు.
సో అలా ఏదో నటిస్తారు లేదు సంసారాన్ని లాగేయాలి గర్ల్స్ నోట్ దిస్ పాయింట్, ఇష్టం లేకున్నా ఇష్టం ఉంది అని చెప్తారంట. 199 మంది అదే చెప్తారు. అదే చెప్తారండి. అదే కదండి మేము చెప్తే మళ్ళీ కాదంటారు మీరు. కూడా వద్దండి. మేము ఏదైనా చెప్తే మళ్ళీ మీరేదో మాట్లాడతారు. ఎట్లేదు నాకు అర్థం కాదు. మీరు మ్యారీడ్ ఫోన్ చేశారండి మీరు? లేదు. చేశాను, చేశారు బాగా కదా? చేశా, అరిగిపోతుంది కూడా. మ్యారేజ్ కావట్లేదు కానీ మీకు అయిందండి? మా ఊర్లో ఉన్నాడు ఒక అబ్బాయి మాట్లాడుతున్నా. వద్దండి, లేదు, మీరైతే ఇప్పుడే మాట్లాడతా. అసలే మాట్లాడద్దు. ట్రై చేసి పంపిస్తాను. వాట్ ఈస్ సే లైక్ హెల్దీ మ్యారేజ్ లైఫ్ ఉండాలంటే అసలు ఏంటి ఆ క్వాలిటీస్ ఏముండాలి? అన్నట్టు చెప్పిన మాట వినే husband దొరకాలి మనకు. చెప్పిన మాట వినాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఉండాలి. అండర్స్టాండింగ్ ఉండాలి, మస్ట్ చెప్పిన మాట బి. వినాలంటే చెప్పు చేతల్లో ఉండాలి. వీళ్ళకి ఒక రోబో కావాలి. అది హ్యూమన్. వీళ్ళకి ఒక రోబో కావాలన్నా. హస్బెండ్ అవసరం లేదు, రోబో కావాలి. వాళ్ళు ఏమడిగినా ఓకే యాస్ యా. చెప్తున్నారుగా వాళ్ళు కూడా, చెప్పిన వింటున్నట్టు నటించాలి అని. అందరూ అదే మాట చెప్తున్నారు. జోక్ సీరియస్ మాట్లాడు. ప్లీజ్ సీరియస్. ఒకసారి నటించండి, ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంట్లో మీరేం మీకు కూడా తెలియదు మేము నటిస్తున్నట్లు. మరి వీడు ఏంటి ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు, ఉప్పొంగిపోయి సముద్రంలో దూకేరాళ్ళు. మాటలు ఎంత బాగున్నాయి అంటే నటన ఎలా ఉంటుందో రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఒకే అందం, ఆ అందం మారదు. రోజు అందం ఉన్నామంటే ఇంతకాలం నేను ప్రేమిస్తాను, ఇటు తిరిగి వేరే ఫేస్ ఆఫ్ చేంజ్ చేసేద్దాం కావాలంటే. చూడండి ఎలా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కరెక్టే కాదండి? ఇదే పని గర్ల్స్ చేస్తే, వైఫ్స్ చేస్తే ఎలా ఉంటది అసలు? చేయమని అడుగుతున్నామండి బాబు, చేయొద్దనే చేసేదే అది కదా, చేసేదే అది అన్నప్పుడు మళ్ళీ చేస్తే అనేది ఎందుకు? కాదు, వాళ్ళు కూడా మనుషులే కదండి. మేము అరే మనం అదే పని చేస్తామంట, అపోజ్ చేయండి. ఈజ్ టెల్లింగ్ లైక్ అంతే కదా, ప్రూవ్. అదిగో అవునా? అంతే కదా. అంతే అంతే. నేను ఏం చెప్పారో కూడా వినలే కనీసం. మీరేం అడిగారో కూడా. ఓ మై గాడ్. సో మీ అందరి కాంబినేషన్ లో ఒక బ్లాస్టింగ్ మెమరీ ఏముంది? సెక్స్. పురుష సినిమా. ఎస్. పురుష కదా సినిమా ఉందన్న. పురుష సినిమా ఉందన్న. కాకినాడలో షూట్ చేస్తున్నామండి ఒకరోజు, సముద్రం దగ్గర షూట్ చేస్తున్నాం. సునామీ కదా, లాంటి హచ్చడికి ఏదో వచ్చింది. యాక్చువల్గా తుఫాను, కరెక్ట్. సారీ, మేము చేస్తాం తుఫానే కదా. తుఫాన్, సునామీ అన్న. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మాకు ఎక్కడ షీషో దగ్గర చేయడానికి. వద్దండి ఈరోజు వద్దు, కొంచెం అలలు ఉధృతంగా ఉన్నాయి, అసలు సత్తుగా ఉన్నాడు, ఆయన ఈతకు వెళ్తాడేమో. సో నేనేం చెప్పినా అబద్ధం, నవ్వుతారు మీరు. నేనేం ఇంట్రెస్ట్, షార్కులు సొరచేపలు అన్నీ ఒడ్డుకు వస్తుంటాయి, ఆయన అన్న గాలం వేసి పట్టేపోతాడు, వద్దని చెప్పారు వాళ్ళు. అప్పుడు కేవలం సీరియస్ చెప్తున్నానండి, మా వైఫ్లో నా ధైర్యంతో అక్కడ షూటింగ్ చేస్తాం. అది అబద్ధం బాగా చెప్పానుగా, పట్టుకొని చేస్తామని చెప్పి బాగా చెప్పాను కదండి కథ. చాలా బాగుంది, నమ్మబుద్ధి అయింది. చూసారా, నటించాలి, నటించాలి. అదే ఇదే లైఫ్, అలా నటించండి. మీకు ఇష్టం లేకపోయినా కూడా మన ఇద్దరు ఒక డెమో ఇచ్చినట్టే అయితే ఇప్పుడు. మీరు నమ్మించారు, నేను నటించాను. వావ్, వెరీ నైస్. సో అంటే ఐఎమ్ సీరియస్లీ ఆస్కింగ్, మీ కాంబినేషన్ లో ఒక సీన్ లైక్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఆ సీన్ మర్చిపోలేరు, లైక్ దే విల్ క్యారీ దాట్ టు హోమ్. ఏంటి ఆ సీన్? ఇప్పుడు నేను సీరియస్గా చెప్తాను, అంటే ఎవరు నవ్వకండి. చెప్పు. అంటే పొద్దు నుంచి ఇంటర్వ్యూలు అన్నిట్లో ఇవే అడుగుతున్నారండి మమ్మల్ని. కాస్త చిప్పు కొంచెం చిప్పు కొంచెం అడిగింది. ఈ చేతికి వాచ్ పెట్టుకున్నారు, ఓకే, ఆ చేతికి ఏంటి ఏదో తగిలించుకుని వచ్చారు, అదేనా? ఏదో కొత్తగా ట్రై చేసిన హ్యాండ్ కఫ్. హ్యాండ్ కప్. మరి ఇంకోటి ఏది? ఒకటే. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బేసిక్ గా ఆడియన్స్ దేనికి ఏ సీన్కి ఎంజాయ్ చేస్తారు, ప్రతి సీన్ అయితే ఎంజాయ్ చేస్తారు. మేము లైవ్ లో ఎంజాయ్ చేసింది మాత్రం జడ్జ్ రూమ్. అంటే ఆ కోర్ట్ రూమ్ కూడా ఉందా? కోర్ట్ రూమ్ కూడా. కోర్ట్ రూమ్ కామన్ అండి, మామూలుగా మ్యారేజ్ అయింది అనుకోండి. హస్బెండ్ గొడవ అంటున్నారు కానీ ఇది కోర్ట్ రూమ్ డ్రామా. ఇన్ ఫనీ వే మేబీ. నాట్ సీరియస్, సీరియస్. అమ్మాయి పడిపోద్ది కూడా. ఎదగలాగుంటారన్నా. నువ్వు చెప్తే నువ్వేనంటే ఒక, నేను చెప్పినా నువ్వు. కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ఇది చాలా కొత్త విషయం చెప్పినట్టు. కోర్ట్ రూమ్ డ్రామా అండి. తను పడిపోద్ది కోర్ట్ రూమ్ లో కూడా. ప్రెగ్నెంట్ అనుకుంటా అమ్మాయి కదా, నువ్వు అందుకు పడిపోతావు కదా.
అప్పుడు ఇంకా ఇస్తుంది అదే ఇది అదే అదే కరెక్ట్. లేదు అప్పుడే తెలుస్తుంది తనకు హార్ట్ లేదని ఆ సినిమాలో. హార్ట్ కాదు, కిడ్నీ కదా. కాదన్నా, లివరా? బ్రెయిన్ లేదండి. నేను వచ్చినప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నా. ఏమన్నా సీరియస్ థింగ్స్ ఉన్నాయా ఇక్కడ? Exactly. ఇలానే సినిమాలో కూడా నవ్వుతూ ఉంటారు, తెలియకుండా సీరియస్నెస్ వస్తుంటది, బిల్డ్ అవుతుంటది అలా ఆడియన్స్ కి. మాకు కావాల్సిన మేము కూడా 10 మందిని పెట్టాం, నవ్వు 10 కింద పెట్టాడు. సీట్ దగ్గర కూర్చుంటాడు వాడు, వాడు ఇక్కడ కూర్చుంటాడు, వాడు కాసుకో ఉంటాడు, నవ్వడానికి కిలికిలా పెడతాడు. అంటే ఇలాంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ బాగున్నాయి చేసి కదండి, చూడండి కొత్తగా ఆలోచించంగా బాగున్నాయిగా. చాలా బాగుంది. పెయిడ్ లోపలికి వస్తే చెక్కిలి గింత ఫ్రీ. మేము పెట్టే మనుషులు మీరు జస్ట్ అలా ఉంటే చాలు. ఇలాగే ఉండాలా? ఇలాగే ఉండాలా? అది అలాగే కొంచెం ఉండాలి. weird గా ఉంటది. రమ్మన్నాం కదండి మళ్ళీ. అరే నేను మాట్లాడి నవ్వించాలి కానీ నేనే నవ్వుతున్నానే. దేవుడా లంచ్ బ్రేక్ ఇవ్వకుండా ఉండాలి. కదా కదా లంచ్ బ్రేక్ ఇవ్వకపోతే మనందరికి బ్రేకే. మామిడికాయ తిన్నా, 2 మామిడికాయ. ఓ నైస్. అది రసాల్. మోస్ట్లీ అంటే ఎక్కడ షూట్ లొకేషన్ ఎక్కడ మొత్తం? ఎక్కడ అది మలేషియా. అంటే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఆబ్వియస్లీ. ఛత్తీస్గఢ్లో. ఐ యు సీరియస్? లే చాలు ఇంకా. కాకినాడ, హైదరాబాద్ మంచి ఫుడ్ ఉంటుంది కదా అక్కడ. మరి కాకినాడ ఫుడ్ ఎంజాయ్ ఎవరు బాగా ఎంజాయ్ ఫుడ్ చేస్తారు? ఫుడ్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. లైక్ హోటల్లో స్టే చేసినప్పుడు నైట్ షూట్, సాంగ్ షూట్ ఉంది. అన్న ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెప్పించాడు. అది తెప్పించినప్పుడు ఏంటంటే లైక్ అందరం తినేసాం. అందరం తినేసిన తర్వాత ఆ తర్వాత షూట్ ఉందన్న సంగతి మర్చిపోయి అలా నిద్రపోయాం. అంటే అంత మంచి ఫుడ్ పెట్టించేస్తాం. అంటే అటు ఉప్పు కారం టైం లేదు కదా. ఏమండి, బయటపడింది ఇప్పుడే. ఆ ఉప్పు ఈ కారం వీటికన్నా ఆ ప్రేమ ఆప్యాయత, ఇంకేంటి ఆ గంజి, ఇంకేంటంటే మమకారం, వీటితో ప్రేమ, ఆప్యాయత, మమకారం పెట్టాడండి మనోడు ఫుడ్. ఫుడ్ పెట్టాడు కదా ఇంతకి. పనసపొట్టు కదా, పనసపొట్టు బిర్యానీ, బిర్యానీ పనసపొట్టు బిర్యానీ, రొయ్యలు, బాగుంటది కదా. అంటే ముందు రోజు కూడా మటన్. వెళ్దాం అంటే పోవడం సరే. యా వెళ్ళచ్చు. సో మీ అందరిలో అంటే ఎక్కువగా ఏదన్నా సీరియస్ అయినప్పుడు ఎక్కువగా టేక్స్ తీసుకున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? బికాజ్ కాంబినేషన్లో అలాంటివి జరుగుతాయేమో అని నేను అనుకుంటున్నా. ఇజ్ ఇట్? నేను తెలియలేదు, కాంబినేషన్ చేయలేదు. కాంబినేషన్ ఎందుకంటే నా కాంపిటీషన్ వీళ్ళు కాదు. అవునా? ఐ మీన్ మనకన్నా జూనియర్. సారీ, మీరు కాంబినేషన్ అన్నారా కాంపిటీషన్ అన్నారా? కాంబినేషన్ అన్నారా? కాంబినేషన్ లో వినబడింది నాకేమో, కాంబినేషన్ లో వినబడింది. ఏమన్నారండి? కాంబినేషన్ కాంబినేషన్ నేనే చెప్తా. ఇందులో సీరియస్గానే ఇంటర్వ్యూ బ్యాంక్లో ఒకటి ఉంటుంది, మంచి సీరియస్గా ఉంటుంది సీన్. అది సీరియస్ చూడు, నేను సీరియస్ చెప్తున్నాను, నవ్వుతున్నాను. ఆ సీన్లో ఏంటంటే ఈ అమ్మాయి మనం అన్ని కొట్టాలి. డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరూ సీరియస్గా ఉన్నాం. మాకు ఈ సీన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డైరెక్టర్ గారికి అమ్మాయిలు అంటే ఇష్టం కాబట్టి అమ్మాయిల ముందు చెప్పేశాడు వీళ్ళకి నీట్. ఎందుకంటే అది అమ్మాయిల సీన్ కాబట్టి ముందు వాళ్ళు చెప్పారంటున్నారే, దాన్ని ఎక్కడైతే వాళ్ళు ఆలోచించకండి కాస్త. ఇక్కడే ఉండండి పురుష 5 మంది, వీళ్ళకి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి వీళ్ళు ఆ మూడ్లో ఉన్నారు. ఎవరు? ఈ అమ్మాయిలంతా. మీది సీన్ అంటే మేము ఏం చేసే పని లేదు, జస్ట్ నిలబడితే వాళ్ళు డైలాగ్ చెప్పి మా ఇంట్లో వెళ్ళిపోతారు, మేము కాసుకుంటాం దానికోసం. ఎప్పుడు వెళ్ళిపోతారు సీరియస్ గా ఉండడమే. అంటే ఇప్పుడు మాకేంటి, వీళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు, ఫుల్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చున్నారు అక్కడ. మేమేదో జోకులు వేసుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డాం. వీళ్ళు సీరియస్ యాక్ట్ చేస్తుంటే మాకు జోక్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ జోక్లో అనుకోకుండా ఫస్ట్ టేక్ ఎలా అంటే ఈ అమ్మాయి హీరోని కొట్టాలి, చెంప పట్టి కొట్టాలి. మేము మామూలుగా నిలబడుకున్నాం. ఒక సౌండ్ వచ్చింది టప్పని, చూస్తే నిజంగా కొట్టిందాన్ని. ఏమడతా ఏంటి సౌండ్ అని చూస్తే నిజంగా దెబ్బ పడింది. సో అక్కడ మనోడు ఈగో హట్ అయ్యి ఎంత కొడతావు కొట్టు, ఎన్ని టేకులు చేస్తావు వచ్చి నిలబడ్డాడు ఇట్లా. ఆ అమ్మాయి ఒక దాదాపు 15 టేకులు చేసి ఓ మై గాడ్ 15 చెంప దెబ్బలు అంతా సీరియస్ సీరియస్గా. సీరియస్లీ 10 నేను సీరియస్ చెప్తే మన సీరియస్ చూడండి. ఇప్పటికి 5 ఏళ్ళు ఉంటాయి కదా, హస్తం గుర్తు కొంచెం రికవర్ అయిందా? షార్ట్కి మేము ఉలిక్కి పడేవాళ్ళం, సౌండ్ అలా వచ్చేది. దేంట్లో ఇదంటే ఇంకేమన్నా సార్లు కొట్టించుకున్నారా పవన్ గారు? టేక్ ఓకే అవ్వాలి కదా.
నిజంగా 15 సార్లు అంటే నమ్మలేదు. 15 సార్లు కొట్టించుకుంది. నమ్మించడానికి చూసాము కాదండి, 16 or 17 టైమ్స్ స్లాబ్ చేసింది. ఎడిట్ లో చూసాము, రెండో టైక్ ఓకే అయింది. అర్థమైందా? इनके सजेशन में हम दिख रहे थे ना, इसलिए हमको हंसा रहे थे इल्లు. మేము సీరియస్ గా ఉండాలి కదా, వీళ్ళ సజెషన్ లో మాకు షూట్ చేస్తుంటే మాకు నవ్విస్తున్నారు. ఇంకా టేక్ అలా. వావ్, అలా రివెంజ్ తీసుకున్నారు టీం మొత్తం మీ మీద. బాగా అంటే 15 టేక్లు తీసుకుని రెండో టేక్ ఓకే చేశారు. చూస్తే ఓకే, సో అందరూ ఒక్కొక్క వర్డ్ చెప్పండి అబౌట్ పురుష. లైక్ మీరు మొత్తం ఇప్పుడు అంటే ద ప్రమోషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, పురుష అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? మీ మెమరీస్ కావచ్చు, లైక్ ఎనీథింగ్. యాంప్లీ ఎంటర్టైనర్. అందుకని మీరు అడిగితే నేను మీకు చెప్తాను, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మేడం, ఇది చాలా బాగుంటుందని చెప్పాలి. ఓకే, మళ్ళీ చెప్తా. మీరు ఏం చెప్తారు? నా ఒక అమాయకమైన హస్బెండ్ కోసం తీసిన సినిమా. అయ్యో, హస్బెండ్స్ అందరూ అమాయకంగా ఫీల్ అవుతారు. నేను చెప్పడం చూడండి ఎలా చెప్తారు, జాలి చూపించారు. అమాయకమైన హస్బెండ్స్ అంట. మీరేం చెప్తారు? ఎంత పని అయిందని. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అని 2 times వాడేశారు. మీరు ఎంటర్టైన్మెంట్ వాడకుండా మీ బెస్ట్ మెమరీ పురుష అంటే ఏం చెప్తారు? లైక్ మెమొరియా, బెస్ట్ థింగ్ అబౌట్ పురుష, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్లీజ్ నేను చెప్తాను. నాకు మంచి ఈ అమ్మాయి ఈ సినిమా సెలెక్ట్ ఎలా అయింది తెలుసా? ఇది నిజం. ఈ అమ్మాయి సినిమా సెలెక్ట్ ఎలా అయింది తెలుసా? సో అమ్మాయి సెలెక్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి ఆల్రెడీ హీరోయిన్గా ఓకే. ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది. ఎవరు? డైరెక్టర్ గారు. బాగున్నారండి, నేను మిమ్మల్ని ముందు కోర్ట్ మూవీలో కూడా చూశాను, చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా మీరు చేయాలంటే మీ యాక్టింగ్ ఆల్రెడీ నేను చూసినాను, డెఫినెట్లీ యూ గుడ్ పర్ఫార్మెన్స్, అది నో డౌట్. కాకపోతే ఈ సినిమాలో మీరు యాక్ట్ చేయాలి అంటే కాలు ఎత్తాలండి అని. అర్థమైందా? కాలు ఎత్తాలండి మీరు అన్నారు. కాలు ఎత్తాలంటే కాలు ఇంతవరకు ఎత్తితే మీరు సెలెక్ట్ అన్నారు. సీరియస్ డైరెక్ట్ వర్డ్ అంటే కాలు ఇంతవరకు ఎత్తితే మీరు సెలెక్ట్ అంటే మీకు నాకు మిమ్మల్ని యాక్ట్ చేస్తారా బాగా చేస్తారా అని పిలిపించలే. మీ యాక్టింగ్ పై నేను ఆల్రెడీ చూశాను కాబట్టి, బట్ కాలు ఇంతవరకు ఎత్తితే మీరు సెలెక్ట్ ఉన్నారు. ఈ అమ్మాయి అయితే ఇంత పైకి సెలెక్ట్. సినిమా వచ్చింది. సీరియస్ మ్యామ్, పోస్ట్ ఉంటుందిగా. ఐఎమ్ సారీ. నిజంగానే ఇంత అంటే లైక్ గోడ మీద ఒక మార్క్ పెట్టారు, అంతవరకు ఎత్తగలవా అంటే సగం వరకు, ఇంకో సగం షూటింగ్లు ఎత్తుదూలే. అలాగే 2 ఇటుకరాలు పెట్టారు కొట్టాలని. ఇటుకరాలు 2 ఇటుకరాల మీద 1 ఇటుకరాయి పెట్టారు. ఈ అమ్మాయి ఎడం చేతితో కొట్టేసి కుడి చేతితో కూడా. సీరియస్ మేడం, సీరియస్. ఎందుకంటే అమ్మాయి కొంచెం కరాటే ప్రాక్టీస్ చేసిన అమ్మాయిగా యాక్ట్ చేయాలి సినిమాలో క్యారెక్టరేషన్. అందుకోసమని ఆ మాంటేజ్లో కూడా కొన్ని చూపిస్తామండి అని చెప్తే అందుకోసం వచ్చారు, అదే అడిగారు. అందుకే రావడమే డైరెక్ట్ కదా కాలు ఎత్తగలవా? నేను ఎత్తగలను. ఎత్తింది ఎంత సెలెక్ట్, షూటింగ్కి వచ్చి. ఓకే అండి, సరే. చాలా కొత్తగా వింతగా ఉంది మీ సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు, మీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు. లైక్ బట్ వాట్ ఐ అండర్స్టూడ్, ఇట్ విల్ బి అ కంప్లీట్లీ అ ఫన్ అంటే ఫన్. మేబీ ఎన్నో ఇలాంటి రిలేటబుల్ కాంటెంట్స్ వచ్చి ఉంటాయి, బట్ దిస్ విల్ మేక్ అ మార్క్ అని అనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ యాంకర్ గారు. This is ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆ అబ్బాయి అదే కసిరెడ్డిది నాది ఎంటర్టైన్మెంట్ సాగుతుంది, బట్ వీళ్ళిద్దరు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. వీళ్ళిద్దరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనేది సినిమాకి మంచి ప్లస్ అవుద్ది. ప్లస్ ఆ ఫీల్ గుడ్ సాంగ్ మీరు వినే ఉంటారు. అరే నేను ఏం విన్నాను అక్క నన్ను వినక్క నువ్వు పట్టిస్తూ వినక్క నేను చెప్పేది వైఫ్ అంటే సాంగ్ కాదక్క, వీళ్ళిద్దరి మధ్య ఒక పాట ఉంటుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని అడిగితే పాట పడుతున్నా అడుగు కదా. మౌనం ముసుగులో ప్రాంగణం వణికితే నిజమెలా అడుగు వేస్తాది. ఫాస్ట్గా ర్యాపిడ్ ఫినిష్ చేద్దాం. లవ్ ఆర్ ఈగో, ఏది సెలెక్ట్ చేస్తారు? ఓకే, సైలెన్స్ ఆర్ రివెంజ్? నాకు సైలెన్స్ తెలుస్తుందండి, రివెంజ్ సైలెన్స్ లాగా ఉంది మీది. ఓకే, డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? రోల్ చేయడం. రోల్ చేయడం సీతారామం డ్రీమ్ రోల్ క్యారెక్టర్. ఓకే,
సో వన్ కామన్ డైలాగ్ మీరు ఈ మూవీలో అంటే పురుషాల్లో రిపీట్ చేసిన డైలాగ్ ఏంటి? ఉత్తపదం లాగా రిపీట్ చేసిన వర్డ్ ఏదైనా ఉందా? నేనా? మీ ఇష్టం డైరెక్టర్ గారు. అదే కదా ఏదైనా కాన్ బాగా తిరిగి మీ ఇష్టం డైరెక్టర్ గారు. అంతేదా? ఓకే. సో డైరెక్టర్ గారిది రిపీటెడ్ డైలాగ్ ఏముండే డ్యూరింగ్? అయ్యా నాతోనే మీతోనే. యాక్షన్. ఆ కళ్యాణ్ ఎంత త్వరగా వస్తే అంత తొందరగా వచ్చేసి, ఎంత త్వరగా కుదిరితే అంత తొందరగా వచ్చేసి. ఓకే. Yeah. సో చాలా సీరియస్ సినారియోస్లో ఎక్కువగా నవ్వుపించే పర్సన్స్ ఎవరు? మీరేం చెప్తారు? మీరే ఏమో నాకు తెలుసు. ఎవరిని ఏ క్వశ్చన్ అడుగుతా నా క్వశ్చన్ అడిగే వస్తాను. అక్క ఏంది నువ్వు నాకు అర్థం కాను. ఓకే, మీరేనా? ఐ కెన్ సెన్స్ ఇట్ ఈజీలీ ఎవ్రీ టైమ్ అండి, ఎవ్రీ టైమ్. అసలు అంటే మూవీస్లో ఎలాగైతే ఎంటర్టైన్ చేస్తుంటారో ప్రతిసారి ఆయన ఉన్న వైబ్ కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. సో లైక్ వన్ బెస్ట్ థింగ్ అబౌట్ సప్తగిరి గారు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఫుల్ ఆఫ్ చాలా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. యా చాలా న్యూ కమర్స్ కి ఎంకరేజ్ చాలా చేస్తాం. వెరీ సపోర్టివ్. యా వెరీ సపోర్టివ్. ఓకే. Yesterday సరే నువ్వే రాస్తావు కదా స్క్రిప్ట్స్. మా హీరోయిన్ ఎలా ఉన్నారండి? అంత తెలుగు వాళ్ళు, అందరూ తెలుగు వాళ్ళు. ఆ అమ్మాయి చూడండి యాజ్ టీజ్గా తెలుగు ఎంత బాగా మాట్లాడుతుందో కదా. ఎగ్జాక్ట్లీ. వీళ్ళిద్దరూ డైరెక్ట్ తెలుగే, అమ్మాయి కూడా తెలుగు. సో మనకు నెక్స్ట్ ఫర్దర్గా తెలుగు హీరోయిన్లు ఎక్కువ మంది ఉండాలని కోరుకునే మంచి మనసు నేను. ఎందుకంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది. డెఫినెట్. మనం చెప్పే వర్డ్స్ అర్థమవుతాయి, ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది, సెట్లో కూడా ఈజీగా ఉంటుంది. సో చూడండి ఎంత బాగున్నారు అందంగా. సో మొత్తానికి అలా బ్రైట్గా ఇక్కడ ఎనర్జీ ఎలాగైతే మీరు బ్లాస్ట్ చేశారో సినిమాలో కూడా అలాగే బ్లాస్ట్ చేశారని అర్థమవుతుంది. సో ఎస్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ May 22nd. And thank you so much for your time. Thanks a lot for your time. Thank you. So ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN.